సార్ నమస్తే, ట్రాపికల్ అగ్రో కంపెనీ మేనేజర్ని సార్. మేము ట్రాపికల్ అగ్రో కంపెనీ నుంచి వచ్చాము. మీరు మా ప్రోడక్ట్ స్టిమ్లీ అని ఎన్ని రోజులు అయింది? మేము వాడి 10 రోజులు అవుతుంది సార్. మీ ఊరు, మీ పేరు ఒకసారి చెప్పండి సార్. మాది మండలం వచ్చేసి టిప్పారాం, జిల్లా నల్గొండ, గ్రామం వచ్చేసి కొమిటిగూడెం. ఓకే సార్. కొమిటిగూడెం మాది సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ 7731003249. ఓకే సార్. ఈ స్టిమ్లీ ఎన్ని ఎకరాలకు వాడారు, ఎన్ని రోజులైంది, నాటేసిన ఎన్ని రోజులకు వాడారు, ఇప్పటికీ స్టిమ్లీ వాడిన తర్వాత ఇవాటికి ఎన్ని రోజులైంది చెప్పండి, వివరించండి రైతుకి. స్టిమ్లీ వేసి 20 రోజులు అవుతుంది సార్. నేను నాటేసి 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత 10 రోజులకి వేసిన మళ్ళీ. ఓకే. వేసి కులకలు వేసి కూడా 11 రోజుల దాకా అవుతుంది. 11 రోజులు అయింది. ఓకే సార్. ఓకే. ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది పొలం అయితే. ఓకే సార్ కూడా మంచిగానే ఉంది. ఓకే. మీరు ఈ స్టిమ్లీని షాప్ దగ్గర పోయి ఏమని తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగం ఏముందని తీసుకొచ్చారు, ఏం చెప్పారు మీకు? ఆకు చుట్ట పురుగు, మోగి, దుబ్బు మంచిగా వస్తుంది అన్నారు, గ్రోతింగ్ మంచిగా ఉంటుంది అన్నారు. ఓకే. దానివల్ల తీసుకొచ్చేసి సార్. ఓకే సార్. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. మొగిలో పురుగు ఏమైనా ఆశించిందా సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు మొత్తము పంట ఎన్ని రోజులైంది? ఇప్పుడు మొత్తం మీరు నాటేసిన దగ్గర నుంచి వాటికి ఎన్ని రోజులు అయింది? కరెక్ట్ నెల అయింది. అటు కరెక్ట్ 15వ తారీఖు నెల అయింది. నెల. ఓకే సార్. నెల అయింది. నెలకి మీకు ఇప్పుడు వరకు మీకు పురుగు కానీ ఏదైనా మొగిలో పురుగు కానీ అది కానీ దుబ్బు ఇది కదా. ఏ వెరైటీ సార్ ఈ సీడ్? చిట్టిపొట్టి వెరైటీ. చిట్టిపొట్టి వెరైటీ సన్నాలు. ఓకే సార్. ఒక్కసారి దుబ్బు పిక్కేసుకొని వేరు వ్యవస్థ ఒకసారి చూపించండి. మీరు అంతకుముందు వాడిన దానికి ఇప్పుడు మీకున్న మా గుళికల వల్ల మీకు ఎలా ఉపయోగపడదు అక్కడ ఒకసారి చేయము పక్కన. సార్ స్టిమ్లీ ఆల్రెడీ మనం దుబ్బు పిక్కాం కదా, మీరు దీంట్లో ఏం గమనించారు? ఇప్పుడు ఇల్లు అనేది గట్టిదనాన్ని, వేరే వ్యవస్థని గమనించారు. వేరే వ్యవస్థ ఇలా ఎప్పుడైనా చూసారా మీరు? ఎన్నడూ ఇదే సార్ చూడడం. అదే. ఓకే సార్. ఎన్ని పిలకలు ఉన్నాయి మీరు లెక్క పెట్టారు కదా? 30 పిల్లలు, 30 నుంచి 35 దాకా ఉంటాయి. 35 దాకా ఉన్నాయి. ఈ గ్రోతింగ్ కానీ, మంచి నలుగుదనం కానీ, ఈ వేరే వ్యవస్థ కానీ అన్నీ మీకు 37 పిలకలు. ఇది వెరైటీ వచ్చేసరికి రైతుకు తెలియడానికి వెరైటీ చిట్టిపొట్టి వెరైటీ. ఈ వేరే వ్యవస్థ కానీ, ఈ దుబ్బు కానీ, దుబ్బు మొత్తం పిలకలు ఎన్ని? 37 ఉన్నాయి. ఓకే. ఇది ఒక కర్ర ఒకసారి ఒత్తి చూసారా? గట్టిదనం. ఇది ఏందని మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి, మీకు అది ఉంటుంది. తర్వాత మొగి పురుగు దీంట్లో ఇంకా మనకు క్లారిటీగా చేయాలంటే ఇక్కడ ఒకసారి ఇట్లా చేసేయండి, ఇట్లా టైట్ తుంచేయండి ఇక్కడ చేసేట చేసి ఇక్కడ గట్టికి ఇక్కడ దుబ్బు దగ్గర ఇంకా కిందకి రండి. చెయ్యి ఇచ్చేయి. ఓకే. దీంట్లో ఇప్పుడు మొగిలో పురుగు ఉందేమో ఒకసారి చూసుకోండి. ఒకసారి అది నీకు మొగిలో పురుగుకి మనం బయట కన్నా ఇలా తొంపి చూసి ప్రతి కాడకి ఇట్లా చూసుకోవచ్చు. ఇలా చూసుకోండి. అది ప్రతిదీ అది దీంట్లో ఎక్కడ ఉందంటే మీ పచ్చదనం అనేది